అందరికీ మరణాత. దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమేన్. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానము, ఆయన నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. ఎందుకంటే ఆయన మానవుడు కాదు. మనుషులు మేబీ మాట ఇచ్చి తప్పుతారేమో, కానీ మన దేవుడైన యెహోవా మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు కదా, నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడంట. మరి ఏ కార్యం నెరవేర్పవ్వాలని నువ్వు ఇన్ని రోజుల ఆశతో ఏదో చూస్తున్నావు, మరి దేవాదేవుడు ఈరోజు నీకే వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆ కార్యము నూతన క్రియ చేయబోవటమే కాదు, మరి ఇక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడే అది మొలుచును. మొదలైపోయింది. ఆల్రెడీ దేవుడు మొదలు పెట్టేశాడు నీ జీవితంలో ఆ నూతన క్రియ చేయడానికి. దేవుడు మాకు సెలవుస్తుంది కదా, నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. సో ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేస్తున్నాడు, మొదలు పెట్టేశాడు. నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేసిన కాక. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ.